నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లకు వస్తే ఏపీలో సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు వైసీపీ నేతల్లో వణుకు కలిగిస్తున్నాయి. 2014 నుంచి 2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపైన ఈ దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇద్దరు నేతలకు వరుసగా ఈడీ నోటీసులు రావటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది మే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అందులో 33 మందిని నిందితులుగా చేర్చింది. గత ఏడాది సెప్టెంబర్లో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఈడీ పెట్టిన కేసుల్లో వైసీపీ తరపున కీలకంగా పనిచేసిన రాజ్ కసిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతో పాటు ఏపీ ఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఏం జరుగుతుందో హాట్ టాపిక్ అవుతుంది. మద్యం ముడుపుల వసూళ్లో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి తోలల్లుడు ముప్పిరెడ్డి అవినాష్ రెడ్డి, అనుచరులు చాణిక్య, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మదులతో పాటు మనీ రూటింగ్ కోసం వినియోగించిన డొల్ల సంస్థల యజమానులను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. మద్యం కుంభకోణం పైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు లేఖ రాసి వివరాలు తీసుకుంది. వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారం, స్థిరాస్తి సంస్థల్లోని నిధుల మళ్లింపు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే కోణంలో ఈడీ అయితే విచారణ జరుపుతుంది. 2025లో రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి యూవీ డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తేగల విజేందర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న హైదరాబాద్ ఆర్ఎట్ ఆసుపత్రి సహా పలు చోట్ల సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, చెన్నైలోని మరికొన్ని ప్రాంతాల్లో అప్పట్లో తనిఖీలు చేసి లావాదేవీలు పరిశీలించింది. బ్యాంకు ఖాతాల పత్రాలను స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించి వివరాలు కూడా సేకరించింది. మద్యం కుంభకోణం పైన సిట్ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. అప్పటి సీఎం ఐటీ సలహాదారుడిగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి ఈ కుంభకోణానికి సూత్రధారిగా వివరణ ఇచ్చారు. వైసీపీ హయాంలో తొలుత మద్యం పాలసీ తయారీకి సంబంధించిన సమావేశాల్లో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో తాను విజిల్ బ్లోయర్ అని గత ఏడాది ఏప్రిల్లో ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. నిజానికి విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్లు A2, A3 నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ అప్రూవల్గా మారతారని కోర్టుని కోరారు. ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలక సాక్ష్యాలుగా మారే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ ముఠా తరఫున మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్లో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన నగల వ్యాపారులు సోదరులు చేతన్ కుమార్ పల్గోటాని A50గా, రోన్ కుమార్ పల్గోటానిను A51గా చేర్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి ఆస్తులను సైతం ప్రభుత్వానికి అటాచ్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్ పైన విడుదలయ్యారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ఈడీ విచారణలో ఏం చెప్తారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీ నేతలపైన విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయి అంటున్నారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ 2గా వ్యవహరించారు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా భారీ ఎత్తున భూ కబ్జాలు, అటవీ భూముల ఆక్రమణలు, ఆ పైన ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగాయని, తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలకు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీలో అత్యంత కీలకమైన నేత మిథున్ రెడ్డికి 2014 నుంచి 2024 మధ్య 500% పైగా ఆస్తులు పెరుగుదల కూడా మారింది. విజయసాయిరెడ్డి సిట్ విచారణలో మద్యం సొమ్ము ఎక్కడికి చేరిందో బిగ్ బాస్కే తెలుసని వ్యాఖ్యానిస్తూ సంచలనం సృష్టించారు.
తాజాగా విజయసాయిరెడ్డి ఈడీ విచారణలో మద్యం స్కామ్లో గుట్టు విప్పుతారా అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటికే సాక్షిగా సిట్ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి ఏం చెప్పినా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదలటం అయితే ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మద్యం ఉచ్చులో వైసీపీ కీలక నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈడీ విచారణలో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.